హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పురాతనమైన ఆలయం ఈరోజు మీతో చెప్పబోతున్నానండి. నెల్లూరు నుంచి 15 కిలోమీటర్లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వెళ్దాం రండి. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చామండి. ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఆర్చి కనిపిస్తుంది. ఇక్కడ సర్వీస్ బస్సులు కూడా ఉంటాయండి. ఇవి జొన్నవాడ రూట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆర్టీసీ ఉంటుందండి. అక్కడ బస్సులు ఆగుతాయి. అవి పెద్దిరాజుపాలెంకి వెళ్తాయండి. ఆ బస్సులు నరసింహకొండ వరకు వెళ్తాయండి బస్సులు. అలాగే సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి, కానీ ఆటోలు తక్కువ అండి. మేమైతే వెహికల్లో వచ్చాము. మామూలుగా ఇక్కడ కార్లు వెహికల్లో వస్తుంటారండి. మరి రిటర్న్ వెళ్ళడానికి ఇక్కడ మనకి ఆటోలు ఉండవన్నమాట. అందుకు మనం ప్రైవేట్గా ఏదైనా ఆటో మాట్లాడుకొని ఈ వెహికల్కి వచ్చేవాళ్ళు రావచ్చు అన్నమాట. పెన్నా నది ఒడ్డున వెలిసినది ఈ ఆలయము. ఈ ఆలయానికి ఇంకొక పేరు కూడా ఉందండి, నరసింహకొండ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయము చుట్టూ చూసారండి, అసలు ఇక్కడ స్వామి దర్శనం ఇస్తున్నారు. చుట్టూ కొండలే అండి, అంత బాగుంటుంది. ఇప్పుడే ఆలయంలోకి ఎంటర్ అయిపోయామండి. ఆలయంలోకి ఇప్పుడే వెళ్తున్నాము. ఈ ఆలయం స్థల పురాణం తెలుసుకుందాము. పూర్వము కశ్యప ప్రజాపతి మహర్షి లోక కళ్యాణం కోసం సప్త మహర్షులచే యజ్ఞం చేసేటప్పుడు వేదగిరి దక్షమున దిక్కున ఉన్న లోయలో 7 హోమకుండములు ఏర్పాటు చేశారు. సంరక్షునిగా శ్రీ గోవిందరాజస్వామిని ప్రతిష్ఠ గావించి యాగమును పూర్తి చేశారు. ఆ యాగ పూర్ణాహుతి నుండి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రమున సాయంత్రం సంధ్యా సమయంన ఉద్భవించిన తేజస్సు జ్యోతి రూపమున ఉత్తర దిశగా స్వామివారు వెలిసి ఉన్నారు. ఆ జ్యోతి గృహలో జ్యోతి స్వామిగా వెలిసి ఉన్నారని ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అక్కడ ప్రతిష్ఠించారు. మహర్షులుచే స్వామి ప్రతిష్ఠ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారండి. స్వామివారు జ్యోతి రూపంలో అక్కడ దీపం రూపంలో వెలిచారండి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ 7 హోమాలు చేసినవి కదండి, ఇక్కడ యజ్ఞాలు, అవి 7 కోనేర్లుగా ఇక్కడ వెలిసాయి. ఈ ఆలయంలో చుట్టూ చూస్తున్నారు కదండి, ఈ ఆలయంలో ప్రతి శనివారం ఇక్కడ జనం చాలా రష్గా ఉంటారు. మేము కూడా ఈరోజు శనివారం రోజున వచ్చామండి. ఈ కొండపైన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడండి. ఈ ఆలయానికి నేను మా వారు వచ్చామండి. ఇక్కడ జనం క్యూలో నిలబడి ఉన్నాము. ఇక్కడ అమ్మవారు కూడా వెలుస్తున్నారండి, ఆదిలక్ష్మి అమ్మవారు. అమ్మవారు కోరికలు తీర్చి కొంగు బంగారంగా కోరికలు తీర్చి అమ్మవారిగా ఇక్కడ వెలిసారండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం ఇచ్చిన తర్వాత ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నామండి. లోపల వీడియోస్ తీయడానికి లేదు, ఫొటోస్ వీడియోస్, అందుకని నేను లోపల స్వామి నరసింహస్వామిని చూపించలేకపోతున్నాను. బయట ఉన్నవన్నీ నేను చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామిని ఇక్కడ రాయి మీద స్వామిని ఆంజనేయ స్వామి రూపము చెక్కున్నారండి. రాతి మీద చాలా బాగా చెక్కున్నారండి స్వామి రూపాన్ని. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడ మరి దీపం వెలిగించామండి. దీపం వెలిగించి ఇక్కడ మరి ఆ పక్క అమ్మవారు దర్శనం ఇస్తారు, ఆదిలక్ష్మి అమ్మవారు. దీపం దర్శించుకున్న తర్వాత ఆలయానికి వెళ్తున్నానండి. ఆదిలక్ష్మి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారండి. అమ్మవారు కోరికలు తీర్చే కొంగు బంగారంగా కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ కొలువై ఉన్నారు ఆదిలక్ష్మి అమ్మవారు. వనవాస కాలంలో రాముల వారు శ్రీ వేదగిరిని దర్శించినట్టు రామాయణం తెలుపుతున్నది. అంత గొప్ప స్థల పురాణం అండి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఈ ఆలయం నెల్లూరు వాళ్ళు దర్శించినట్లయితే మీరు పొందిన అనుభూతి నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు వెళ్ళానండి. ఈసారి నేను ఆలయం గురించి తెలుసుకొని మీకు వీడియోలో నేను చెప్తున్నానండి. ఏమైనా తప్పులుగా చెప్పింటే క్షమించండి. 1200 సంవత్సరాల కిందట పల్లవ రాజులు ఈ గృహలోనే స్వామివారిని సింహకారముగా ఈ దేవాలయాన్ని నిర్మించారండి. అందుకని ఇది శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పేరు పొందిందండి ఈ ఆలయము. అలాగే అప్పట్లో ఈ ఆలయాన్ని ఇలా సింహ ఆకారంలో దేవాలయాన్ని నిర్మించారండి. ఇక్కడ
ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయంలోకి వెళ్తున్నానండి. ఇక్కడ కూడా వీడియోలు ఫోటోలు తీయకూడదండి. కొంగు బంగారం చేసే అమ్మవారిగా ఇక్కడ కొలువై ఉన్నారండి. అమ్మవారిని కోరుకుంటే మనకి కోరికలు తీర్చేస్తారండి. అలాగే ఇక్కడ చెట్టును చూస్తున్నారు కదా, ఇది సంతాన చెట్టు అండి. ఈ చెట్టుకి మన చీర కొంగును చించి ఈ చెట్టుకి కడితే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారండి. చాలామందికి కోరికలు నెరవేరాయంట అండి. సంతాన ప్రాప్తి కలుగుతుందండి ఈ వృక్షము, అందుకు సంతాన వృక్షం అనే పేరు వచ్చిందండి. ఈ ఆలయంలో ఆదిలక్ష్మి అమ్మవారు కూడా సంతాన ఆదిలక్ష్మిగా పేరు పొందారండి ఈ ఆలయంలో. ఇక్కడ చుట్టూ కొండలండి. ఈ కొండల దగ్గర కూడా స్వామి నామాలు రాసుంటారండి. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా మనకి ఇక్కడ చుట్టూ కొండ దగ్గర మార్గం ఉంటుందండి. ఆలయం చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తుంటారండి. అంత ఫేమస్ అండి ఈ ఆలయం. ఆలయంలో ముందు స్వామి దశావతారం నరసింహస్వామి 9 అవతారాలు మనకి దర్శనమిస్తారు కదండి. అక్కడే మనకి 7 కోనేరులు ఉన్నాయండి. అక్కడికి మేము వెళ్ళలేకపోయాము, చాలా టైం అయింది. అందువల్ల నేను టెంపుల్కి వచ్చానండి. ఇక్కడ టెంపుల్లో చూస్తున్న ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఉదయం 6:30 నుంచి 12:30 వరకు, సాయంత్రం 3:30 నుంచి 7 వరకు ఉంటుందండి రాత్రిపూట. ఈ ఆలయము త్వరగా మూసేస్తారన్నమాట. ఇది చుట్టూ కొండలు ఉంటాయి కాబట్టి కొండ ప్రాంతంలాగా, అందుకని ఆలయాన్ని త్వరగా మూసేస్తారు. ఇది వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున ఈ స్వామివారు వేదగిరి క్షేత్రంపై వెలిసి ఉన్నందున బ్రహ్మోత్సవాలు మే నెలలో 11 రోజులు చేసుకుంటామండి. అంగరంగ వైభవంగా అభిషేకాలు, కళ్యాణము, బంగారు గరుడ సేవ, ఇలాగ ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటామండి మే నెలలో 11 రోజులు. అలాగే లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వీడియో చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. చిన్న సెల్ఫీ అండి నేను మా వారు తీసుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.